మీరు అమ్మటం లేదని చెప్పు. హరి చెప్పింది అబద్ధం అని చెప్పు. చెప్పు లక్ష్మి, చెప్పు. ఇది మా సొంతిల్లు కాదు దయ, సొంతిల్లు కాదు దయ, సొంతిల్లు కాదు దయ. మేము ఈ ఇంట్లో అద్దెకుంటున్నాం. ఆయన చెప్పిందంతా కరెక్టే. అంటే ఇన్నాళ్ళు చెప్పిందంతా అబద్ధమేనా? ఇది మీ సొంతిల్లు కాకపోయినా మీ నాన్న కట్టించాడని అబద్ధం చెప్పి నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకున్నావా? ఎంత మోసం, ఎంత మోసం! మమ్మల్ని ఇంత ఈజీగా ఎలా మోసం చేశారు? అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా మీకు? ఎక్కడ ఎక్కడ మీ అమ్మ? ఈ నాటకానికంతటికీ సూత్రధారి. పిలవండి, పిలవండి ఆవిడ్ని. మాలాంటి అమాయకమైన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీని చూసి వాళ్ళు వేసుకోవడమేగా మీ పని. పిలు పిలు మీ అమ్మని. సుమిత్ర గారు, సుమిత్ర గారు రండి బయటికి. ఏమంటారు సుమిత్ర గారు? రండి, ఇప్పుడు దాక్కొని ప్రయోజనం లేదు. త్వరగా రండి. వదినా, మీరెప్పుడొచ్చారు? వదినేంటి వదినేంటి వదినా? ఇలా మోసం చేసి పెళ్లి చేసిందే కాకుండా మళ్ళీ ఏ ధైర్యంతో వరసలు పెట్టి పిలుస్తున్నారు? మమ్మల్ని ఇంత మోసం చేశారు, మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు. ఈ ఇల్లు ఎప్పుడు కట్టించారు అని అడిగితే మా ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు కట్టించారని ఎంత ఈజీగా అబద్ధం చెప్పారు. ఎందుకంటే అడగడానికి మీ ఆయన లేడనే ధైర్యంతోనే కదా ఇలా చేశారు. ఇదంతా మీ ఆయన పై నుంచి చూసి మిమ్మల్ని ఎంతలా అసహ్యించుకుంటారో తెలుసా? ఆఖరికి స్వర్గస్థులైన వారిని కూడా మీ మోసంలో భాగం చేసేసుకున్నారు. అసలు మీరు మనుషులేనా? ఇంకా ఏవే మోసం చేశారో అవన్నీ చెప్పండి. ఇలా పదే పదే నిజాలు తెలుస్తూ పోతే మేమి బాధలు పడలేం. పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి మా అమ్మకి చెప్తూనే ఉన్నాను, ఇక్కడేదో తేడాగా ఉంది, అన్ని విషయాలు కనుక్కొని పెళ్లి చేద్దామమ్మా అని. నా మాట వింటేనే కదా ఇప్పుడు చూసావా అమ్మా, నిజం బయటపడిపోయింది. ప్లీజ్ అమ్మా, మమ్మల్ని అపార్థం చేసుకోకండి. ముందు ఇంట్లోకి రండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఇంటి ముందు మీ అబద్ధాలన్నీ భోగి మంటల్లా తగలబడిపోతుంటే వాటి మీద ఇప్పుడు నీళ్లు చల్లాలని చూస్తున్నారా? ఒక్కసారి మోసపోయామని మళ్ళీ మళ్ళీ మీకు అవకాశం ఇస్తామనుకుంటున్నారా? ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు. ఇప్పుడేం చేయాలో చెప్పండి. నా తమ్ముణ్ణి మోసం చేసి పెళ్లి చేసుకుంది కదా నీ కూతురు, తనకి ఎలాంటి శిక్ష వేయాలి? ఇంకా ఇద్దరు ఆడపిల్లలున్నారనే భయం కాని భక్తి కాని ఉన్నాయా అసలు మీకు? లేదంటే వాళ్ళిద్దరికి కూడా మా తమ్ముళ్ళంటి బకరాన్ని చూసి పెళ్లి చేసుకోమని ట్రైనింగ్ ఇస్తున్నావా? మీ ప్లాన్ ఫెయిల్ అయితే ఎంత నీచానికైనా దిగజారుతారు కదా మీరు. ఇక చాలా ఆపక్క, ఇక చాలా ఆపక్క, చాలా ఆపక్క. దయచేసి ఇంకేం మాట్లాడుకో. అమ్మా, ముందు మనందరం ఇంటికి వెళ్దాం. ఏం జరిగిందో ఏంటో నేను నీకు తర్వాత అర్థమయ్యేలా చెప్తాను. విని అర్థం చేసుకునే శక్తి ఆవిడకి ఎక్కడుంది సార్? ఈ ఇల్లు అమ్ముతున్నారని నేను ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. ఏంటి మేడం, ఇప్పుడైనా నా మాట నమ్ముతారా?
ఏంటి నాన్న మీరు చేస్తుంది